బాడీ యాక్నీతో ఇబ్బంది పడుతున్నారా? హలో అండి, నేను డాక్టర్ ఉజ్వల, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ యుఆర్ స్కిన్ అండ్ హార్ట్ క్లినిక్ వైజాగ్. సో బాడీ యాక్నీ అనేది సమ్మర్ లో చాలా కామన్ ప్రాబ్లం. ఎక్కువగా మనం ఈ బ్యాక్ ఏరియాలో చూస్తూ ఉంటాం. సో మేల్స్ లోనే వస్తుంటుంది, ఫీమేల్స్ లోనే వస్తూ ఉంటుంది. సో దీనికోసం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏమేమి చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, బ్యాక్ యాక్నీ వస్తుంది అంటే డాండ్రఫ్ ని ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి. సో డాండ్రఫ్ ఉంటే బ్యాక్ యాక్నీ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి, హెయిర్ వాష్ కి ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసి లాంగ్ డ్యూరేషన్స్ ఉండకండి. సో ఆయిల్ వల్ల పోర్స్ క్లాగ్ అయ్యి యాక్నీ అనేది ఎక్కువ అవ్వచ్చు. జిమ్ ఆర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాగా స్వెట్ పట్టిన తర్వాత ఎక్కువసేపు ఆ స్వెట్ తో ఉండకండి, వెంటనే బాత్ చేయడం అలవాటు చేసేసుకోండి. సో మెయిన్ యాక్నీతో ప్రాబ్లం ఏంటి అంటే ట్రీటింగ్ ఈజ్ డిఫికల్ట్, ఎందుకంటే రీచింగ్ క్రీమ్స్ తోని వాటితోని కష్టం. సో వాటికంటూ స్పెసిఫిక్ గా ఎజలిక్ యాసిడ్ కానీ, బెంజాల్ పెరాక్సైడ్ కానీ, సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ స్ప్రేస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అవి యూజ్ చేయండి. బాతింగ్ అండ్ క్లీనింగ్ పర్పస్ కి సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ కానీ, బెంజాల్ పెరాక్సైడ్ బేస్డ్ బాడీ వాషెస్ ని యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. సో బ్యాక్ యాక్నీ అనేది ఎక్కువగా పిగ్మెంటేషన్ అండ్ స్కారింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు గనక ట్రీట్ అవ్వకపోతే ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ ని కలవాలి. మేము వాటిని చూసి దాన్ని బట్టి తనకి కావాల్సిన టాపికల్ కానీ, ఓరల్ మెడికేషన్ ఇవ్వడంతో పాటు కొన్ని ప్రొసీజర్స్ కూడా చేస్తాము. సో కెమికల్ పీలింగ్ కానీ, లేజర్ టోనింగ్ కానీ కొంతవరకు పిగ్మెంటేషన్ కి, యాక్నీ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.